స్టూడెంట్స్ ఇంక స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జాబ్స్ ఇన్ టెక్ యూట్యూబ్ ఛానల్. అయితే వీడియోలో నేను మరో నోటిఫికేషన్ తోటి ముందుకు వచ్చాను. అది ఏంటిది అనేది తెలుసుకోబోయే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే చాలా మంది నాకు మెయిల్స్ రావట్లేవు, అప్లై చేసినా కూడా అంటున్నారు. మెయిల్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవట్లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ Naukri.com ప్రొఫైల్ని అప్డేటెడ్గా ఉంచుకోవాలి. మీరు 1 వీక్ ఒకసారైనా మీరు మీ రెజ్యూమ్ని అనేది కొన్ని కీవర్డ్స్ లేదా కొన్ని స్కిల్స్ అనేది యాడ్ చేసుకొని రీఅప్లోడ్ చేస్తూ ఉండండి, ఓకేనా? Naukri.comలో మీరు అప్లోడ్ చేయడం వల్ల Naukri.com అనేది ఏంటంటే అప్ టు డేట్గా ఉంటుంది, ఓకేనా? మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే హెచ్ఆర్లు చూసేది ఏంటి అంటే మనకు ఏఐ టూల్ ద్వారా మనకి వాళ్ళు మన రెజ్యూమ్ అనేది చూస్తూ ఉంటారు. ఒక టూల్ ద్వారా వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు అన్నట్టు. ఎట్లంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ATS అనే టూల్ ద్వారా వీళ్ళు మన రెజ్యూమ్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు, ఓకేనా? రెజ్యూమ్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకొని పెట్టుకోండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా? మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా? ఫ్రెషర్స్కి అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా మంచి అవకాశం, ఓకేనా? మనకి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లోనే కుంపల్లి, అల్వాల్, బొల్లారం, బాచుపల్లి, దేవరాంజల్ అనే లొకేషన్లలో మనకైతే ఈ జాబ్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాయి, ఓకేనా? మనకు ఫ్రెషర్స్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, శాలరీ కూడా 2 to 3 lakhs per annum ఉంది. దీనిలో ప్లస్ ఇన్సెంటివ్స్ చాలా బాగుంటాయి, ఓకేనా? మనకి జాబ్ హైలైట్ చూసుకుంటే మనకి ఇదేంటి అంటే మనకు మెయింటైన్ డైలీ బేసిస్ ఫార్మాట్ యాక్టివిటీస్. మనకైతే ఇదేంటిది అంటే మనకు హోమ్ లోన్ సెక్షన్ సేల్స్ ఆఫీసర్ కింద అన్నట్టు. ఇదంటే మనకు హోమ్ లోన్ సెక్షన్ కిందకి వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఇచ్చారు కదా డెసిగ్నేషన్, హోమ్ లోన్ సేల్స్ ఆఫీసర్. మనకైతే సేల్స్ కిందకి ఉంటుంది. మనకైతే హోమ్ లోన్స్ ఉంటాయి కదా, హోమ్ లోన్స్ ఇవ్వడం, మనం వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని మనకి కాల్ చేసి మనం అన్ని క్లియర్గా సెల్ చేసుకొని మనకు హోమ్ లోన్ అనేది వాళ్ళకి ఇప్పించాలన్నట్టు. వాళ్ళ ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా, వాళ్ళ పేపర్స్ అనేది క్లియర్గా ఉన్నాయా, ఏమన్నా ఐటీ అని ఉంటాయి కదా, వాళ్ళ పేపర్స్ అనేది క్లియర్గా మనం చెక్ చేసుకొని వాళ్ళకి లోన్స్ అనేది ఇప్పించాలన్నట్టు, ఓకేనా? మన లొకేషన్ చూసుకుంటే కొంపల్లి లొకేషన్ కిందకైతే ఇచ్చారు. ఇంకా 30 ఇక్కడ వేరే ఇచ్చారు కదా, వాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, ఓకేనా? మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఓకేనా? మనం వర్క్ చూసుకుంటే మనకు జియోగ్రఫీ మ్యాపింగ్ ఇవన్నీ ఏంటంటే మనకు ఆ లొకేషన్కి వెళ్ళేసి మనం ఫిజికల్గా వాళ్ళ డాక్యుమెంట్ పెడతారు కదా హోమ్ లోన్కు సంబంధించి, వాళ్ళ ఇల్లు ఉందా అక్కడ, లేకపోతే వాళ్ళ ప్లేస్ ఉందా, లేకపోతే వాళ్ళ పేరు మీద ఉందా అని ఇవన్నీ మనం ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లోన్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది, ఓకేనా? ఇవి మనం చేయాల్సిన వర్క్ అండి, ఓకేనా? మనం జస్ట్ ఏం లేదు, మనకైతే హోమ్ లోన్స్ అనేది వాళ్ళకి ఇప్పించాల్సి ఉంటుంది, అంతేనా? ఓకేనా? మనకు సేల్స్ కిందకి వస్తుంది కానీ బాగుంటుంది, ఓకేనా? మనకి ఇది ఇప్పుడు ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చారు, vasu03hi.com అన్నట్టు, ఓకేనా? మనకి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి, ఓకేనా? డైరెక్ట్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. ఇదైతే మనకి చాలా బాగుంటుంది. మనకు ఇన్సెంటివ్స్ అనేది హైలైట్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకు హోమ్ లోన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి కొంతమంది 10 lakhs తీసుకుంటారు, 20 lakhs, 1 lakhs, మన 1 crore ఇట్లా మనకు కమిషన్ కూడా ఉంటుంది దీంట్లో. వాళ్ళతో మాట్లాడుకొని ఓకేనా, కమిషన్ అంటే ఇన్సెంటివ్స్ అన్నట్టు, ఓకేనా? మనకి ఇది లోన్ ఎంత ఇస్తే మనకి ఇన్సెంటివ్స్ అనేది చాలా బాగుంటాయి. అయితే అస్సలు మిస్ చేసుకోకండి. బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ అంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్ లొకేషన్లో అంటే ఇంకా సూపర్ ఉంటుంది. మనకి ఇన్సెంటివ్స్ తోటే మనం బతికేయచ్చు, అంత బాగుంటుంది ఇక్కడ అయితే. బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ అయితే నెంబర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా బెనిఫిట్ అన్నట్టు. మనకి మెయిల్ ఎప్పుడు వస్తుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మాట్లాడి డైరెక్ట్ మనకి ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడి ఈ జాబ్ సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తుంటారు, ఓకేనా? మనం వాళ్ళు కాల్ చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద క్లియర్ చేసుకోండి. మనీ అయితే పే చేయకండి ఏ జాబ్కి, మనీ అయితే రెస్పాన్సిబిలిటీ మనది కాదు, ఓకేనా? మనీ అయితే పే చేయకండి, ఓకేనా? కింద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ క్లిక్ చేసి కింద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి త్రూ వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.